బురదల్లే ప్రయత్నం చేయటం అన్నది నిజంగా ఎంత నీచానికి దిగజారిపోయిన వ్యక్తి అయినా కూడా తను చెప్పే మాట, తను చెప్పే అబద్ధం, తను చేసే పనికి కొంత ఆ దైవం మీద ఉన్న భక్తి కానీ భయం కానీ ఉండి మాట్లాడడం జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడికి తన స్వార్థం తప్ప ఏ అంశాన్నైనా తన రాజకీయానికి ఉపయోగించేసుకుని వాడుకుని వదిలేయటం అన్నది ఆయన 45 years ఇండస్ట్రీగా చెప్పుకునే చరిత్రలో ఒక భాగం అయిపోయింది. ప్రతిరోజు కూడా ఆయన చెప్పేది ప్రతి అబద్ధం కూడా ఆయన రాజకీయానికి ఏదో రకంగా వాడేసుకోవాలని, దానికి వంతపాడే ఎల్లో మీడియా ఉంది. కాబట్టి ఆయన చెప్పే ప్రతి అబద్ధాన్ని, ప్రతి దుర్మార్గమైన మాటని ప్రచారం చేసి వాళ్ళ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది మనోభావాలు దెబ్బతినేలాగా మరి వాళ్ళు ఏ రకంగా అయితే ప్రచారం చేశారో ఆ ప్రచారానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యంతో ఇవాళ సిట్ వేశారు. ఆ సిట్కి సంబంధించిన సభ్యులందరూ కూడా మరి దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. ఇంతవరకు శ్రీవారి ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేందుకు చిన్న ఆధారం కూడా ఇప్పటివరకు సిట్టు చూపించలేకపోయింది. చంద్రబాబు నాయుడు చేసిన ఏ ఆరోపణ కూడా నిరూపణ అయినట్టు కానీ, నిర్ధారణ అయినట్టు కానీ ఎక్కడ వాళ్ళ సిట్లో రిపోర్ట్లో చెప్పట్లేదు. అయినా సరే వీళ్ళ తప్పుడు ప్రచారం మాత్రం మానలేదు. చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఎల్లో మీడియా కానీ వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఇలాగా ఇంకా కొనసాగించే కార్యక్రమంలో ఉన్నారు. సిబిఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఏమని వాళ్ళు తెలియజేశారంటే, ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్లో నెయ్యి కానీ ఇతర వస్తువులు కానీ ఆ టెండర్ షెడ్యూల్లో టెండర్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. వాళ్ళ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఎక్కడ దీంట్లో కల్తీ జరిగిందని ఎక్కడ చెప్పలా. ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన కాంట్రాక్టర్సు ఆ టెండర్ రెగ్యులేషన్లో కొంత ఉల్లంఘించారని మాత్రం చెప్పారు తప్ప, అంటే ప్రాసెస్లో దాంట్లో ఏదైతే కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ని తప్పారు తప్ప సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది అని మాత్రం ఎక్కడ సిట్టు రిపోర్ట్, రిమాండ్ రిపోర్ట్లు ఎక్కడా కూడా తెలియజేయలేదు. దీనికి సంబంధించిన లడ్డూలో కల్తీ జరిగిందన్న ప్రస్తావన ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా కూడా కనిపించలేదన్న విషయాన్ని వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇవాళ ఇంత పచ్చిగా ఈ నిజాన్ని సిట్టు అధికారులు, సుప్రీంకోర్టు చేత నియమింపబడిన సిట్టు అధికారులు నిర్ధారణ చేసిన ఈ ఎల్లో మీడియా, ఈ టీడీపీ కలిసి ఈ భక్తుల మనోభావాలని దెబ్బతీసే కార్యక్రమంలో ఎక్కడ ఇంకా దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇంకా అంటే దీంట్లో ఇంకా ఏదో రకంగా భక్తుల మనోభావాలు దెబ్బతినాలనే చూస్తారు. కానీ దీనివల్ల మరి భగవంతుడి మీద మనం రాజకీయం చేస్తున్నాం, దీని పర్యవసానం మనం అనుభవించవలసి వస్తుందన్న భయభక్తులు అన్న ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే లడ్డూలో కల్తీ కలిసిందని స్వయంగా చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశాడు. ఇది రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కాదు, ప్రపంచాన్నే మరి 2-3 నెలల పాటు తీవ్ర ఆందోళనకి గురి చేసింది. మరి ఇవాళ ఏదైతే హిందూ సమాజం అస్థిరపరిచాడో అటువంటి మరి ఆందోళనకు సంబంధించిన అంశం
ఈ సిట్కి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ అటువంటి ప్రస్తావన లేదు. కల్తీ జరిగిందని చెప్పడానికి ఏ రకమైన ఆధారాలు కూడా దాంట్లో చెప్పలేదు. ఇవాళ ఏ రకంగా చూసినా ఇది డీటెయిల్స్లోకి వెళ్తే 2024 జూన్ 12వ తారీఖున, జూన్ 20వ తారీఖున, జూన్ 25వ తారీఖున, జూలై 4న ఈ వచ్చిన ట్యాంకర్లని సంబంధించిన క్వాలిటీని టీటీడీ ల్యాబ్లో పరిశీలించడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో ఏదైతే ప్రమాణాలకి తగ్గట్టు దాంట్లో ఉన్నాయో ఆ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయి అని కూడా ఆ ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకవేళ అటువంటి సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరుగుంటే ఆ కల్తీని అడ్డుకోవడానికి అక్కడున్న వ్యవస్థ బలంగా స్ట్రాంగ్ ఒక వ్యవస్థ అక్కడ ఉంది. ఆ ల్యాబ్లో టెస్ట్ చేసి అవసరమైతే ఏమాత్రం అనుమానం ఉన్నా వెనక్కి తిప్పేసే పరిస్థితి. ఈ విషయాన్ని ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది. కానీ వాస్తవాలు కాదు, ఇక్కడ ఉన్న ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడుకి కావాల్సిన దాంట్లో ఉన్న వాస్తవాలు చెప్పాలని కాదు, ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చేయాలి. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేసిన విషయాన్ని ప్రజలు మరిచిపోయేలాగా చేయాలంటే ఒక బలమైన ప్రచారం, ప్రజలందరికీ ఆందోళన గురి చేసే ప్రచారం చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో పుట్టింది ఈ లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యిలో గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందనే ఒక నోరు చెప్పడానికి కూడా ఒక హిందూ భక్తుడి, హిందూ విశ్వాసం ఉన్న ఒక భక్తుడిగా పలకడానికి, ఉచ్చరించడానికి కూడా మనసు అంగీకరించట్లా. అటువంటి దుర్మార్గమైన మరి కుట్రకి మరి చంద్రబాబు నాయుడు పాల్పడ్డాడంటే దానికి ఎల్లో మీడియా వంత పడుతుందంటే దీన్ని ఏ రకంగా ఆ భగవంతుడు వాళ్ళకి శాస్తి చేస్తాడన్నది మనం వేచి చూడవలసిందే. జూలై 6, జూలై 12వ తారీఖున 4 ట్యాంకర్ల ద్వారా ఒక కల్తీ నెయ్యి వచ్చిందని మనకు ఆరోపణలు వచ్చింది. దీంట్లో ఎన్డీడీపీకి మన కల్తీ నెయ్యికి సంబంధించిన శాంపిల్స్ పంపించారు. అది కూడా రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా రాయడం జరిగింది. దాంట్లో కూడా ఎక్కడ కల్తీ జరిగిందని కానీ, ఎక్కడ దానికి స్పష్టంగా కల్తీ జరిగినట్టు స్పష్టమైందని కానీ ఎక్కడ చెప్పినట్టుగా ఏం లేదు. కాకపోతే 2014-19 మధ్యలో అంటే ఈ రకంగా లడ్డూలో కల్తీ జరిగిందన్న జరగలేదన్న వాస్తవాన్ని మరుగున పరిచేసి ఏదో ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చిందని, ఆ రిపోర్టు ద్వారా మేము చెప్పామని సమర్థించుకునే ప్రయత్నం ఏ రిపోర్టు లేకుండానే చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా దీంట్లో గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని ప్రజలందరినీ, హిందువులందరినీ కూడా ఆందోళన గురి చేసి దాన్ని సమర్థించుకోవడానికి ఎన్డీడీపీ రిపోర్టు దాంట్లో కూడా ఏమన్నారు, దీంట్లో ఏదైనా వనస్పతి కలిసి ఉండడానికి అవకాశం ఉండొచ్చు, మేము ఇచ్చిన రిపోర్టు తప్పు కూడా అవ్వటానికి అవకాశం ఉందని కూడా దాంట్లో మెన్షన్ చేశారు. ఇదే విషయాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. ఎందుకంటే జూలై 6, జూలై 12న పంపిన 4 ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు ఆ నెయ్యిని వాడారని ఉద్దేశపూర్వకంగా అనటం రాజకీయ లబ్ధి కోసం కాదా? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ నుంచి నెయ్యి సరఫరా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కదా సరఫరా మొదలుపెట్టిందనే విషయాన్ని సిబిఐ తన విచారణలో నిర్ధారించి
దాని మీద కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే అది ఎవరి మీద తప్పుడు ప్రచారం చేయడానికి వీళ్ళు కుట్ర పన్నారన్నది వాడు చెప్పిన మాటలు బట్టి అర్థమవుతుంది. ఈ ట్యాంకుల ద్వారా వచ్చిన నేలో వనస్పతి ఆయిల్ అవశేషాలు గుర్తించామంటూ చంద్రబాబు నాయుడు గారు నియమించిన టీటీడీ ఈఓ జూలై 23న చాలా స్పష్టంగా చెప్పారు. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారని, లడ్డూలు తయారు చేశారని, వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు ఇంతటి ఘోరమైన అబద్ధాలు మరి ఎలా చెప్పగలిగారన్నది ఒక పక్కన తన నియమించిన ఈఓ శ్యామలరావు గారే అన్నాడు. దీంట్లో ఎక్కడ కూడా మేము వచ్చిన ట్యాంకర్లు 4 కూడా మేము వాడలేదు, వెనక్కి పంపించేసామని. ట్యాంకర్లో వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని తేలిన మూలంగా సెప్టెంబర్ 20న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ నెయ్యిని వెనక్కి పంపేసాం, ఎక్కడ మేము వాడలేదు, ప్రసాదం లడ్డు ప్రసాదం ఉపయోగించలేదని క్లియర్గా చెప్పినా కూడా అది జరిగిపోయినట్టుగా ఆయన నియమించి ఈవో, ఇప్పుడు అక్కడ కన్సెంట్ ఈవో ఐఏఎస్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి దాన్ని కన్ఫర్మ్ చేసిన దాన్ని కాదని చంద్రబాబు నాయుడు గారు మరి 2 నెలల తర్వాత దీంట్లో కల్తీ జరిగిందని చెప్పాడంటే అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కళ వచ్చిందా? అంటే దీని అక్కడ ఉన్న అధికారుల మాటలు కూడా పక్కన పెట్టేసి ఈయన రాజకీయం చేయడం కోసం నేనేం చెప్తాను దానికి తలవపాలని ఆలోచనతో చెప్పాడా? మరి ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు మరి చాలా సీరియస్గా ప్రస్తావించింది. అసలు ముఖ్యమంత్రి కల్తీ ప్రకటన చేసేటప్పుడు లడ్డూలు టెస్టింగ్ చేశారా? ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసినట్టుగా ఎక్కడన్నా రిపోర్ట్ తేల్చారా? మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏ ఆధారాలు లేకుండా లడ్డూలో కల్తీ కలిసిందని ఎలా చెప్పారు? దాన్ని ఎందుకు పరీక్షించలేదని సుప్రీంకోర్టు సీరియస్గా అడిగింది. దానికి సమాధానం లేదు, ఎక్కడ సమాధానం చెప్పలా. మరి ఇవాళ సెప్టెంబర్ 25న కేసు నమోదు, సెప్టెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి ఈ 2 జరగకముందే సెప్టెంబర్ 18న లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని సాక్షాత్తు సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు ప్రకటించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుపట్టిందా లేదా? మరి అలా తప్పుపట్టినప్పుడు ముఖ్యమంత్రి ఏ రకంగా ఆ ప్రకటన చేస్తారు అన్నదానికి సమాధానం చెప్పాలి కదా. సుప్రీంకోర్టులో సర్వోన్నత న్యాయస్థానానికి వాళ్ళు జవాబు చెప్పాలి కదా. మరి దానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం అనేక ప్రశ్నలు ఈ సిట్టుని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ఆ సిట్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా వీటికి సంబంధించిన సమాధానాలు ఎక్కడా కనపడుతుందా? కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పిన లడ్డు ప్రశ్నలో జంతువులకు ఉందని సీఎం ఎలా చెప్తారంటూ సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆధారం లేకపోయినా అలా ఎలా మాట్లాడతారని కూడా నిలదీసింది. దీనిపై కూడా సిట్ ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు. ఇవాళ ఎన్డీడీపీ ఇచ్చిన రిపోర్టు, మేము ఇచ్చిన రిపోర్టు తప్పవి కూడా ఉండొచ్చు అని కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్టుల కింద రాసి పంపించారు. మరి ఏ ఆధారంతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని రాజకీయాల కోసం వాడుకుని ప్రతిపక్షం మీద బురద చల్లడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి? తన ఫెయిల్యూర్స్ని కప్పుపుచ్చుకోవడానికి ఎంతటి నీచానికైనా దిగజారిపోతాడు అన్నదానికి ఇంతకు మించిన నిదర్శనం ఉంటుంది. సాక్షాత్తు కలియుగ దైవం, కలియుగ వైకుంఠం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అందరు భక్తులు అక్కడ దర్శనం ఒక లిప్తపాటు దర్శనం కోసం 35 గంటలు 32 గంటలు క్యూ లైన్లో ఉండి భక్తులు వేలాది మంది ప్రతిరోజు లక్షలాది మంది ఆ క్షణం కోసం ఎదురు చూసే పరిస్థితిని
కలియుగ ఆ లిప్తపాటులో ఆ దర్శనం జరిగి ఆయన కళ కనపడితే మనకి పక్కనే లాగేస్తూ ఉంటారు ఆ క్యూ లైన్లో. ఎందుకంటే ఆ చేయగలిగింది కూడా లేదు. అంత వేలాది మంది స్వామి దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ దర్శనం కావాలంటే ఆ లిప్తపాటు క్షణమే ఆ భక్తుడికి అమూల్యమైంది. అంతటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని తన రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం దుర్మార్గమైన ఆరోపణలు చేస్తూ దీన్ని చేశాడంటే నిజంగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అన్నది మరి ఈ సిట్ యొక్క రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత, వాళ్ళ అబ్జర్వేషన్స్ అన్నీ, ఫైండింగ్స్ అన్నీ కూడా చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టాడో, రాజకీయ లబ్ధి కోసం మరి శ్రీవారి వెంకటేశ్వర స్వామిని కూడా ఏ రకంగా వాడుకోవాలని చూశాడన్నది ఇవాళ అర్థమవుతుంది. మరి దీని మీద సుప్రీంకోర్టు మరి తదుపరి ఏం చేస్తున్నది కూడా మనం చూడవలసిన అవసరం ఉంటుంది. ఇవాళ వీళ్ళు వేసిన సిట్టు కోసం, అంటే చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల ఆ సిట్టు వేసిన అధికారులకి 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకి, అలాగే వాళ్ళ యొక్క మీటింగ్లకి ఎక్స్పెండిచర్కి నిమిత్తం అంటే ఎంత ఖర్చు అయిందంటే $51 లక్షలేమో మీటింగ్ ఎక్స్పెండిచర్ నిమిత్తం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కోసం ఇవ్వాలని ఒక జీవో ఇచ్చారు. అలాగే 10 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కోసం 9,20,00,000 రిలీజ్ చేయాలని మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జీవో రిలీజ్ అవడం. అంటే ఈయన చేసిన నిర్వాహకానికి ఈ దేవుడికి సంబంధించిన ఎన్ని కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయవలసి వస్తుందో, దీంట్లో అతను చేసిన అబద్ధంగా చూపించి వాస్తవాన్ని బయటికి పెట్టడానికి ఏ రకమైన ఖర్చులు పెడుతున్నారన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న వ్యక్తి ఇవాళ 5.5 కోట్ల మంది ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి సూపర్ 6 అని, సూపర్ 7 అని అనేక ఆశలు చూపించి ఎంతో సమర్థవంతంగా నడుస్తున్న ప్రభుత్వం కాదని తన అబద్ధాలతో ప్రజల్ని బోల్తా కొట్టించి ఇవాళ మరి ఏ రకంగా అయితే ప్రజల్ని ఇబ్బందులు గురి చేశాడో వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు యొక్క మాయ ఏంటో, మోసం ఏంటో, దగా ఏంటో, అబద్ధం ఏంటో ఇంతకుముందు తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి తెలుసుకునే పరిస్థితి ఇవాళ ప్రజలందరూ కూడా బాధపడుతున్న విషయం. అలాగే అంటే ఇవాళ ఈ ఏదైతే ప్రజల్ని మోసం చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక ఎల్లో మీడియా వ్యవస్థ, కొన్ని పేపర్లు కానీ, కొన్ని ఛానల్స్ కానీ చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని కప్పుపుచ్చడానికి కానీ, చంద్రబాబు నాయుడు ద్వారా వాళ్ళకి లబ్ధి జరుగుతుందని, ప్రభుత్వ ఆదాయంలోనే వాళ్ళకి వాటాలు వచ్చేస్తున్నాయన్న మరి ఆశతోటో ఏంటో మనం టీవీలో కూడా ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే కనపడేది ఏంటంటే తిరుపతిలో ఆ హిందూ సంఘాలు అన్నీ కూడా ఏదో ఆందోళన చేస్తున్నట్టుగా విషయం తెలుస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలో గతంలో ఒక 20 ఎకరాలు జూలై 4, 2022 సంవత్సరంలో అక్కడ జీవో ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి జగన్ గారు కూడా అప్పట్లో ఒక 7 స్టార్ హోటల్ వస్తుంది అని శంకుస్థాపన కూడా చేశారు. అప్పుడు దానికి అది ఓబరాయ్ గ్రూప్, భారతదేశంలోనూ ప్రముఖ హోటల్ చైన్ ఓబరాయ్ గ్రూపు, దానికి సంబంధించిన వాళ్ళు మమతాజ్ హోటల్స్ లిమిటెడ్ అని అది రిజిస్టర్ చేసి అక్కడ ఏదో పని చేయాలని మొదలుపెట్టారు. అప్పుడు అందరూ కూడా హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు అన్నీ కూడా ఇది అలిపిరికి సమీపంలో ఉంది కాబట్టి
హోటల్లో అంటే దాంట్లో మరి మాంసాహారం ఇంకా ఇతర 7 స్టార్ హోటల్ అంటే దాంట్లో కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి కాబట్టి అది హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి అన్ని పద్ధతులన్నీ అక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదని 2022లో శంకుస్థాపన చేసిన పనులు జరగకుండా ఆపడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు తెలివితేటలు ఏంటో, ప్రజల్ని ఎలా బోల్తా కొట్టిస్తాడో, సంస్థలను ఎలా బోల్తా కొట్టిస్తాడో, అంటే హిందూ సంఘాలను కూడా ఎలాగ బోల్తా కొట్టిస్తాడన్న దానికి ఉదాహరణ నేను చెప్తున్నది. ఏదైతే ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్ అని ఉన్నదాన్ని ఆయన చిన్న మార్పు సవరణ ట్రైడెంట్ హోటల్స్ లిమిటెడ్ అని మార్పించాడు. అదే స్థలంలో అక్కడే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దీన్ని పేరు మార్పించాడో, ఈ 7 స్టార్ లగ్జరీ విల్లాస్తో కూడిన రిసార్ట్స్ కట్టడానికి ముందుకొచ్చాడో, దీన్ని చంద్రబాబు గారి చొరవతోటి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆగమేఘాల మీద రిపోర్ట్ పంపించి తొడా అప్రూవల్తో సహా అన్ని అప్రూవల్స్ అన్నీ కూడా రోజుల్లో శాంక్షన్ అయిపోయినాయి. ఇవాళ చాలా స్పీడ్గా వర్క్ కూడా చేసేస్తున్నారు. మరి ఇప్పుడు వరకు హిందూ సంఘాలు 3 సంవత్సరాలుగా నిర్మాణం చేయనివ్వకుండా ఆపిన నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు చొరవతో మొదలు పెడితే ఆ ముంతాజ్ అన్న పేరు తీసేసి ట్రైడెంట్ అని పెడితే హిందూ సంఘాలన్నీ కూడా తలబడిపోయా. దానికి ఎల్లో మీడియా ఎంత గొప్పగా అంటే చంద్రబాబు నాయుడు చొరవతోటి ఇవాళ తిరుపతి నగరానికి ఒక 7 స్టార్ డీలక్స్ హోటల్ ఏర్పాటు చేస్తాడని ఎంతో గొప్పగా. ఆ వాళ్ళేమో జగన్ తీసుకున్న నిర్ణయం, అదే స్థలం, అదే ప్లేసు, అదే నిర్మాణ సంస్థ, అదే ఓబరాయ్ చైన్, ఆ వాళ్ళు తప్పు పట్టారు. అంటే జగన్ గారు చేసేది ఏమైనా ఉంటే తప్పు, అదే చంద్రబాబు నాయుడు చేస్తే ఒప్పు. ఇది ఎల్లో మీడియా యొక్క అనుసరిస్తున్న నీతి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవలసిన విషయం, ఇవాళ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజానీకరణ కోసం కానీ, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఉన్న వ్యవస్థ కాదు. కేవలం స్వార్థపూరితంగా వాళ్ళ స్వలాభం కోసం చంద్రబాబు నాయుడిని అన్ని రకాలుగా సమర్థించుకుంటూ వెళ్తే వాళ్ళకి అని వాళ్ళ పబ్బం గడిచిపోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడిని సమర్థిస్తే ముందు మన టార్గెట్స్ అన్ని రీచ్ అవుతాం, రాష్ట్రం ఎలా పోతే ఏంటి అన్న ఆలోచనతో ఈ వ్యవస్థ ఉందన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఆ పేపర్లో వచ్చే అన్ని కూడా పచ్చి అబద్ధాలు వస్తా ఉన్నాయి. మరి ఇటువంటి వ్యవస్థను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసే విధంగా, సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా తన రాజకీయాలకి వాడుకునే విధంగా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ ప్రసాదంలో కల్తీ కలిసిందంటే, ఇప్పుడు ఎంతో పవిత్రంగా మన తిరుపతి లడ్డు ప్రసాదం ఎవరికి తీసుకొచ్చినా కళ్ళగద్దుకుని, కాళ్ళు చెప్పులు ఉంటే చెప్పులు తీసేసి ఆ ప్రసాదం తీసుకుని కళ్ళగద్దుకుని తింటాం. ఇప్పుడు ఆ ప్రసాదం తిన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, మీ ఇతర దేశాలు, విదేశాల్లో ఉన్న వాళ్ళు హిందూ భక్తులు, అయ్యో మనం తినేసిన ప్రసాదం ఇలాగా కొవ్వు కలిసిపోయిందా అనే భావన వచ్చేలాగా భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా భావించే విధంగా ఇంత దుర్మార్గమైన మన ఆరోపణ చేసిన వ్యక్తి ఇవాళ సుప్రీంకోర్టు నియమించిన సిట్టు, దాంట్లో ఏ రకమైన వాస్తవాలు లేవు, ఏ రకమైన ఆధారాలు కూడా దొరకలేదు, అది దాంట్లో కల్తీ కలిసిందని చెప్పడానికి అని మరి రిమాండ్ రిపోర్ట్లో నిర్ధారిస్తే దీనికి మరి చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్తాడు?
సనాతన హిందూ ధర్మవాదిగా వేషం మార్చి 3 రోజులు ఏదో ప్రాయశ్చిత్తం చేసుకుంటానికి 3 మెట్లు కడిగి ఒక వారాహి డిక్లరేషన్ తిరుపతి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చి మరి ఇవాళ తేల్చింది ఏంటి? ఇవాళ ఏదైతే అక్కడ ఉన్న హిందూ సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి, ఆ వేళ సనాతన ఈ హిందూవాదిని అన్నాడు, వారాహి డిక్లరేషన్ అన్నాడు. ఇవాళ ఇక్కడ తిరుపతిలో 7 స్టార్ ఏదైతే ముంతాజ్ హోటల్స్ అన్న హోటల్స్ అవుతా పేరు మార్చి మళ్ళీ అక్కడే కట్టేస్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు? చంద్రబాబు అయితే తన స్వార్థానికి ఏ రకంగా అయినా సరే పేర్లు మార్చి ఎలాగా వ్యవస్థని మేనేజ్ చేస్తాడు, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తాడు అన్నది కూడా వాళ్ళు ఉదాహరిస్తున్నారు. అంటే వ్యవస్థలు అన్నదానికి చాలా అర్థం ఉంటుంది. అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చాలా సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు అన్నది అక్కడున్న వాళ్ళందరూ చెప్పే మాటల యొక్క సారాంశం. మరి ఇటువంటి దుర్మార్గ ఆలోచన ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఆయన ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుతాయని ప్రజలు అనుకుంటారు? అంటే ప్రజలు మోసపోవడం, ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళీ మోసపోతున్నారంటే మరి చంద్రబాబు నాయుడు యొక్క మరి నేర్పేంటో అబద్ధాలు చెప్పడంలో మరి ప్రజలందరూ కూడా గమనించాలని, దీనికి కూటమి కూడా బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. దీంట్లో ఈ కూటమిలో జనసేన ఉంది, మరి బీజేపీ కూడా ఉంది. దీనికి బీజేపీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో హిందుత్వవాది పార్టీగా లేకపోతే హిందూ సమాజాన్ని మా వెనకాల ఉన్నారని చెప్పుకుంటూనే ఇవాళ ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్ని ట్రైడెంట్ హోటల్స్ లిమిటెడ్గా పేరు మారిస్తేనే ఈ మరి హిందూ సంఘాలు లేదా బీజేపీ వెనకాల ఉన్న హిందూ సంఘాలన్నీ చల్లబడిపోయే పరిస్థితికి వెళ్ళిపోయారంటే వీళ్ళు ఆడుతున్నది రాజకీయ నాటకం అన్నమాట. వీళ్ళకి వాస్తవానికి వాళ్ళ ఎజెండా వేరు, వాళ్ళ లోపల ఉన్న అభిప్రాయం వేరు, పైకి ప్రజల ముందు చెప్పేది వేరు అన్న విషయాలు ఇప్పుడు జరుగుతున్న సంఘటనల ద్వారా మనందరికీ అర్థమవుతుందని, ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఆలోచనతో వాళ్ళ ఈ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఈ విషయాలన్నీ కూడా మనం గత 3-4 నెలల నుంచి 5-6 నెలల నుంచి చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఏదైతే సిట్ రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఫ్యాక్ట్ ఫైండింగ్స్లో ఏమేమి వివరించారు అంటే సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసిన ఏ అంశాన్ని కూడా సిట్ నిర్ధారించలేదు. అది జరిగినట్టుగా ఎక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేదు. అంటే చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టాడు అన్నదానికి నిదర్శనం ఇవాళ సిట్ యొక్క రిమాండ్ రిపోర్ట్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.